హల్లెలూయా. ఈ దిన వాక్యము 15వ తారీఖు 2వ నెల 2026వ సంవత్సరం. మన దేవుడిస్తున్న చక్కటి మాట జకర్యా గ్రంథము 3వ అధ్యాయము 7వ వచనం. సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినదేమనగా, నా మార్గములలో నడుచుచు నేను నీకు అప్పగించిన దానిని భద్రముగా గైకొనిన ఎడల. దేవుని మార్గములలో మనము నడవాలి, దేవునితో నడవాలి. దేవుడి మార్గము అంటే అర్థం ఏంటంటే, బైబిల్ చదివినప్పుడు, వాక్యమును చదివినప్పుడు, లోకంలో చూడండి, మనం ఏదన్నా చూస్తే ఎవరు చెప్పక్కర్లేదు, మనకు అన్వయించేసుకుంటారు. లోకంలో అభిమానించే వాళ్ళు ఏం చేస్తున్నారు, ఇలా అవే చేసేస్తారు. చెప్పక్కర్లేదు, నువ్వు ఇలా చేయని చెప్పక్కర్లేదు. చెప్పకుండానే ఆలకలాగా రెడీ అయిపోయి, ఆలకలాగా హెయిర్ స్టైల్, ఆలకలాగా బట్టలు, మాట తీరు, నడక తీరు, అన్ని పద్ధతులు, అలవాట్లు మారిపోతుంటాయి. ఎందుకు? వాళ్ళని అభిమానించావు కాబట్టి. వాళ్ళు చెప్పక్కలే. నీకేమన్నా సిలబస్ రాసి పుస్తకాలు ఎలా చేతిలో పెడతారా? లేదు. నువ్వు వాళ్ళని చూడగానే అసలు వాళ్ళతో నీకు పరిచయమే ఉండదు. నువ్వు వెంట వాళ్ళకి ఎవరో తెలీదు. వాళ్ళ పేరే ఎంతసేపు నీకు తెలుస్తూ ఉంటుంది, కానీ నీ పేరు ఎవరికీ తెలీదు. కానీ నువ్వు ఉన్న చోట పరిస్థితులు మారిపోతుంటాయి, నువ్వు ఉన్న చోట పద్ధతులు మార్చేసుకుంటావు, నీవు ఉన్న చోట మాట తీరు మార్చేసుకుంటావు, నువ్వు ఉన్న చోట స్టైల్ అవన్నీ ఫాలో అయిపోతుంటావు. అది నాశనానికి దారితీస్తుంది. అది నీకు ఉపయోగకరము కాదు, అది నీకు క్షేమము కానే కాదు. అలాంటిది దేవుని గురించి మీరు ఎలా ఉండండి అని 66 పుస్తకాలు, అధ్యాయాలు, వచనాలు చొప్పున రాసి, ఇదిగో మీరు ఇవి అనుసరించండి, ఇదే నా మార్గం, మీరు ఎలా నడిస్తే నా మార్గంలో ఉన్నట్టు అని ప్రభువారు చెప్తా ఉన్నా సరే, ఇంకనో నాకు అర్థం కాలేదండి, ఇంకనో నాకేమి ఎలా నడవాలో తెలియటం లేదండి అంటున్నారు. అంటే అర్థం ఏంటంటే, శ్రద్ధ తక్కువగా పెట్టడం. నువ్వు శ్రద్ధ పెట్టి వాక్యం చదివినప్పుడు నీకు అర్థమైపోద్ది. ప్రభువా నాతో మాట్లాడని అడిగినప్పుడు దేవుడు ఖచ్చితంగా మాట్లాడతాడు. కాబట్టి ఇక్కడ ఏమందంటే, నా మార్గముల్లో నువ్వు నడుస్తూ దేవుడు నీకు అప్పగించింది. దేవుడు నీకు ఏమన్నా అప్పగించాడా? అసలు దేవుడు అప్పగించింది ఏంటంటే, మనుష్యుడా ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయుచున్నాను అని దేవుడు చెప్పిన సంగతులు బైబిల్లో చాలా ఉన్నాయి. అవి నీకు అప్పగించినట్టే. అబ్రహాముకి చేసిన వాగ్దానము నీకును ఎలాగ వర్తిస్తుందో, బైబిల్లో నువ్వు ఇలా జీవించని ఎవరెవరికి చెప్పారో దేవుడు, అవన్నీ కూడా మనకి వర్తిస్తాయి. అలా జీవించినప్పుడు వాళ్ళకి ఇచ్చిన దీవెనలు మనకి ఇస్తాడు. దేవుడు అట్టి కృప అనుగ్రహించును కాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.